హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ బటన్ ఉంటుందన్నమాట. అది కానీ ప్రెస్ చేస్తే నా వీడియోస్ నేను అప్లోడ్ చేసిన అన్ని కూడా మీకు వస్తూ ఉంటుంది. సో ఇది ఒక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్గా లేచి నేను ఫ్రెష్ అప్ అయ్యి, ఆ రోజు కోటి సోమవారం అనమాట, కార్తీక మాసం కదా. సో స్నానం చేసి వంట అయితే పెట్టేసుకుంటున్నాను. సో సింపుల్గా నేను నార్మల్ కూర, పప్పు, సాంబార్ అలా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా బయట వచ్చేసరికి మా చెట్లోనే పూలు ఉంటుంది, మీకు చెప్పే ఉంటాను మా చాలా వీడియోస్లో. సో మా గార్డెన్ కూడా మీకు కొద్దిగా చూపిద్దాం, మా ప్లాంట్స్ ఏమేమి పెంచుకుంటున్నాను అవన్నీ కూడా మీకు చూపెడుతున్నాను అనమాట. సో ఇది మా ఓనర్ వాళ్ళు ఒక చిన్న మల్లె మొగ్గ అయితే వేసున్నారనమాట. మేము ఊరికి వెళ్ళినప్పుడు అది చాలా పెద్ద చెట్టు అయ్యి మంచిగా పూలు కూడా వస్తున్నాయి. అలానే బచ్చలాకు కూడా బాగా వచ్చేసింది అనమాట. ఏదో ఒక రోజు పప్పు అయితే చేసి మీకు కూడా రెసిపీ చూపెట్టాలని అనుకుంటున్నాను. తమలపాకు అయితే వృక్షంలా పెరిగిపోతుంది. సో ఎవరు వచ్చినా కూడా మా చెట్టు నుంచే తమలపాకుతో తాంబూలం అయితే ఇస్తున్నాను. అండ్ పూలు కోసుకోవాలి అని చెప్పాను కదా. సో ఈ పింక్ పూలు, తర్వాత నందివర్ధనం, రోజాలు, తర్వాత హైబిస్కస్ అన్నీ కూడా మంచిగా వస్తుంది. రోజాలు అయితే అప్పుడప్పుడు వస్తుంది అనమాట. ఈ పింక్ పూలు, నందివర్ధనం అయితే నాకు బాగా వస్తుంది రోజు. సో మ్యాక్సిమం నేను అదే పెట్టుకొని చేసుకుంటాను అనమాట పూజ. ఇంకా మా మేడ్ వచ్చి గిన్నెలంతా కడిగేసి వెళ్ళారు. నేను అదంతా నీట్గా ఎండలోనే ఆరబెట్టేస్తాను, సో దట్ మంచిగా క్లీన్గా ఉంటుంది. తర్వాత లోపల తీసుకెళ్ళి అరేంజ్ చేసుకుంటాను. అలానే పొంగల్ అయితే మేము నైవేద్యంగా పెట్టి అలానే టిఫిన్ కూడా అదే చేసుకుందామని అనుకొని సో పొంగల్ అయితే చేసుకున్నాను. నాకు పొంగల్ నార్మల్గా కంటే ఇట్లా మిరియాల పొడి వేసి చేసుకొని గుడిలో మిరియాల అన్నంలా పెడతారు కదా, అలా చేసుకోవడం అయితే చాలా ఇష్టం అనమాట. సో అది అంతా కూడా ప్రిపేర్ చేసి ఇంకా చెట్లో పూలు అయితే కోసేసుకుంటున్నాను. నేను కొత్తగా హెయిర్ కట్ చేసుకున్నాను కదా, మీకు షార్ట్ వీడియోస్ అన్నిట్లో కూడా నేను చూపెట్టాను. నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ మంచిగా అనిపిస్తుంది. ఫ్రంట్ అంతా కూడా లైక్ స్ట్రైట్ ఉండి వెనకాల ఇట్లా కర్లీగా ఉండి ఒక బౌన్సీ లుక్ అనమాట, మంచిగా అనిపించింది. ఇంకా చెట్లో పూలైతే కోసుకొని దేవుడికి అయితే మొత్తం అలంకరించేసాను. ఇంకా దేవుడి దీపం అయితే పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో డైలీ నా రిచువల్స్ అయితే ఇలానే ఉంటుంది. సో నా వీడియో కానీ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. సో దట్ నా వీడియోస్ జనరల్గా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఇంకా లైక్ అయితే చెయ్యట్లేదండి. నాన్ సబ్స్క్రైబర్స్ లిస్ట్లోనే వస్తుందన్నమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే లైక్ చేస్తే నాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ మీకు కూడా మరెన్నో వీడియోస్తో నేనైతే ముందరికి వస్తూ ఉంటాను. సో దట్ నాకు కూడా కొంచెం లైక్ మోటోలా ఉంటుంది కదా. సో ఇంకా దేవుడికి అయితే దీపం అంతా పెట్టేసుకొని ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నాను. లోపల దీపం పెట్టేసుకొని ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకుంటున్నాను. ఫ్లవర్స్ అన్నీ కొద్దిగానే వచ్చాయి ఈరోజు, అందుకని ఫ్లవర్స్ ఏం పెట్టలేదు. నార్మల్గా దీపం పెట్టేసి అగరబత్తి అయితే వెలిగించేసుకుంటున్నాను అనమాట. సో నా డైలీ రిచువల్స్ జనరల్గా మార్నింగ్ లేసి గార్డెన్ లైక్ మా టెర్రస్ గార్డెన్లా పెట్టుకున్నాను కదా మా ఫ్రెండ్ బాల్కనీలో. సో వాటికంతా కూడా చెట్లకు నీళ్ళు పోసి తర్వాత మా మేడ్ అంతా కూడా కడిగేసి వెళ్తారనమాట. సో ఇంకా ముగ్గు అయితే వేసుకొని ఇంకా స్నానం చేసుకొని దేవుడికి పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేయడమే అనమాట. సో ఇంతే సింపుల్ అనమాట. ఇంకేం పెద్దగా అయితే పూజలు అవన్నీ అయితే ఏం చెయ్యను. నార్మల్గా దీపం పెట్టేసుకుంటాను, మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. సో అందువల్ల ఇంకా నేనైతే కుక్కర్లో అంతా కూడా పెట్టేసుకొని విజిల్ అయితే రానిచ్చేసాను అనమాట. ఈ బీట్రూట్ ఇంకా పెసరపప్పు అయితే పెట్టుకున్నాను ఈరోజు. ఇంకా నేను అంతా కూడా అయిపోయి నేనైతే బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను. మామిడికాయ ముక్కలు పచ్చడి చేశానండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. అది లైక్ దోశతో కానీ ఇడ్లీతో కానీ ఇంకా పొంగల్తో అయితే గ్రేట్ కాంబినేషన్ అసలు. అయితే అది కూడా ఘాటుగా ఉండి ఇది కారంగా ఉండి అలా నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అదే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట.
నాలాగా ఎవరికైనా ఇష్టమైతే కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. సో ఇంకా బీన్స్, బీట్రూట్ 2 కూడా తరిగి పెట్టేసుకున్నాను, ఉడకబెట్టేసాను. ఇంకా పెసరపప్పు కూడా పప్పులాగా ముద్దపప్పులా చేసుకుందాము అని చెప్పి ఈరోజు 2 కూరలు చేసుకొని తర్వాత పప్పు నిమ్మకాయ పప్పులా చేస్తానండి నేను. ఎలా అంటే అది పోపు వేసేసుకొని ఇంకా పప్పు బాగా ఎనిపేసుకోవాలి మెత్తగా, కొంచెం వాటర్ పోసుకొని లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేలా చేసుకొని కాస్త జీలకర్ర పోపు వేసుకొని ఇంకా నిమ్మకాయ పిండేసుకొని ఎండుమిరపకాయ పోపులో వేసేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకా బీన్స్ కూరకి జనరల్గా నేను కూర పొడి అయితే వేసుకుంటాను. కూర పొడి, చారు పొడి, పులుసు పొడి అలాంటివి ఏదైనా రెసిపీస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి, నేను మీకు చేసి చూపెడతాను. ఇంకా రసంకి వచ్చేసరికి నాకు మా మమ్మీ ఇచ్చిన టిప్ అనమాట ఇది. బాగా రాళ్ళుప్పు వేసుకొని మెత్తగా పిసికేసుకుంటే టేస్ట్, ఆ ఎసెన్స్ అనేది మనకి చారులో వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. కొందరైతే మిక్సీలో కూడా వేసుకుంటారు. సో మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కొందరు ముక్కల్లా కూడా వేసుకుంటారు. ముక్కల కంటే ఇలా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా పోపులో ఎండుమిరపకాయలు, గార్లిక్ అంతా కూడా వేసేసి కరివేపాకు వేసి చిటుపట్లాడిన తర్వాత ఈ టమాటో ఉన్నాం కదా, సో అదైతే వేసేసుకొని ఇంకా కాస్త నీళ్లు పోసి, చింతపండు నీళ్ళు కానీ నార్మల్ నీళ్ళు కానీ పోసి బాగా ఉడికిచ్చేసుకొని తర్వాత కారము, చారు పొడి వేసేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో మేమైతే ఇట్లా సింపుల్గా చారు అయితే చేసేసుకుంటాము. కారం కొద్దిగా తక్కువైంది, అందుకే మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను నేను. సో ఇలా చారు పొడి అంతా కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక్క కుతకుతలాడిన తర్వాత దించిపెట్టేసుకోవడమే. టేస్ట్ అయితే టమాటో చారు చాలా బాగుంటుంది. పప్పు వేసుకోవాలనే వాళ్ళు కూడా కొంచెం కందిపప్పు కుక్కర్లో పెట్టుకొని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈసారి నార్మల్ రసం పెట్టుకుందామని పెట్టేసుకున్నాను. ఇంతలోగా నాకు అమెజాన్ నుంచి పార్సల్ వచ్చిందనమాట. ఇంతకుముందు స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టోలో ఆర్డర్ చేసుకుంటూ ఉండే అనమాట. కానీ ఇప్పుడు అమెజాన్ నవ్వు 10 minutes 8 minutesలో వచ్చేసాగా, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది వాళ్ళది. మోస్ట్ ఆఫ్ ద వెజ్జీస్ కానీ లేదు అంటే మనకి గ్రాసరీస్ కానీ అన్నీ కూడా నేను ఈ మధ్య దాంట్లోనే ఆర్డర్ చేసేసుకుంటున్నాను. ఓన్లీ ఫాల్ట్ ఏంటంటే మనకి ఫ్రూట్స్ అంత బాగా రాదు. మనం వెళ్ళి తీసుకుంటే మనం సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాం కదా, మంచిగా పండినవి అలాగా. సో అందువల్ల ఫ్రూట్స్ మాత్రం సరిగ్గా రాదు. అండ్ ఈ ప్యాషన్ ఫ్రూట్ ఎవరైనా ట్రై చేశారా? మేమైతే ఈసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకొని ఒక పెద్ద జోక్ అయితే అయిందనమాట. అంటే దాని లోపల ఉండే గింజలు తినాలని మాకు తెలియదు. పైనుండే ఇది స్కిన్ తిందామని చూస్తే అసలు ఎంత వగరుగా ఉండిందో, అసలు చాలా వర్స్ట్గా ఉండింది. లోపల గింజలు తిని చూడండి, అండ్ ఎవరైనా తినుంటే కామెంట్ కూడా చేయండి. సో మా లంచ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సింపుల్గా అయితే చేసేసుకున్నాము. ఇంకా వెజ్జీస్ అన్నీ వచ్చాయి కదా, అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకున్నాను అనమాట. ఇలా ప్లాస్టిక్ దాంట్లో ఉండేది నేను వెజిటబుల్ బ్యాగ్స్లో వేసేస్తాను. ఇట్లా కొంచెం ఇది ఏమంటారు నెట్టెడ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, వాటిని అలానే పెట్టేసుకుంటాను అనమాట. సో అవన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో నీట్గా సర్దేసుకొని ఇంకా నేనైతే లంచ్ అయితే చేసేస్తున్నాను. సో ఇట్లా మోస్ట్లీ కర్రీస్ ఎక్కువ తిని అన్నం తక్కువ తింటే చాలా బెస్ట్ అండి. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను, బట్ అప్పుడప్పుడు ఏదైనా మంచిగా నచ్చింది అంటే ఇంకా మనం తినాల్సి వస్తుంది కదా. ఇంకా పచ్చళ్ళు కానీ మంచిగా మనకు నచ్చిన ఐటమ్స్ చేసుకుంటే బాగా తినాల్సి వస్తుంది. మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తున్నాను. సో ఇదనమాట, మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మాకైతే. సో అలా మాకు కోటి సోమవారం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కార్తీక పౌర్ణమి వ్లాగ్ అయితే వస్తుంది, తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.